హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్ అసలు వదలబుద్ధి కావట్లేదు స్వామి. మధ్యలో ప్రోమో వచ్చిందంటే ప్రోమో కూడా చూడలేదు. నేను ప్రోమో ఇప్పుడు చూసాను అనమాట. సరే, క్లుప్తంగా చెప్తాను. మళ్ళీ లైవ్ చూడటానికి వెళ్తాను. కుదిరితే నైట్ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. సో వీళ్ళు మహానుభావులు స్వామి. నిజంగా అయిపోయాక మీకు చూడండి, టేస్టీ తేజ్ ఒక మంచి మాట అంటాడు. గేమ్ కోసం విలువలతో ఆడుకోకూడదు అన్నట్టు, ఫీలింగ్స్తో ఆడుకోకూడదు అంటాడు రోహిణితో. సో నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే, అంటే సోనియా చాలా పాయింట్లు పెట్టింది. సరే, ఫస్ట్ అసలు సోనియా నామినేషన్స్ ని విశ్లేషిస్తాను జస్ట్ 2 ముక్కల్లో. సోనియా ప్రేరణ నామినేషన్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా అయిపోయింది. అంటే ప్రోమోలో చూపించిన విధంగా లేవు. నేను హానెస్ట్ గా చెప్తున్నా. ఎందుకంటే ఆమె చెప్పాలనుకుంది ఓకే, కానీ ఆమె చూడలా. ఆమె ఆమె అన్ని మాల్దీవ్ ట్రిప్స్ ఇలా వెళ్ళింది కాబట్టి పాపం అవకాశం తక్కువ ఉండుండొచ్చు. అయితే ఆమె చెప్పాలనుకున్న సెన్స్ అయితే ఒకటే. ఇప్పుడు చూడండి, రెడ్ టీమ్ లో మీరున్నప్పుడు నువ్వు బిహేవ్ చేసిన తీరు తప్పు అనే దాంట్లో ఆమె సెన్స్ కరెక్టే సోనియా గారిది. ఆమె కోట్ చేస్తున్న ఎగ్జాంపుల్స్ కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు నీకు ఒక పాయింట్ వచ్చింది, గౌతమ్కి ఒక పాయింట్ వచ్చింది, నీకు 2 పాయింట్స్ వచ్చినాయి. అయినా కానీ టేస్టీ తేజ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే అది వ్యాలిడ్. సో అటువంటి బోల్డ్ ఉన్నాయి. నువ్వు నిఖిల్ పక్కనే పెట్టుకొని తిన్నే ఎందుకు పిలిచావు పని చేయటానికి అంటే అది వ్యాలిడ్. బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళు మనంత అర్ధరాత్రులు చూడరు కదా, బట్ ఆ సెన్స్ అయితే సూపరే. మళ్ళా ఓవరాల్ గా చెప్పింది ఏంది, ఓవరాల్ గా నువ్వు నీ కోసం అయితే ఆమె ఒక పాయింట్ కన్వే చేసిందబ్బా. ఓవరాల్ గా నేను ఈ సోది చెప్పను, ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే, నువ్వు గ్రూప్ లో ఉంటానే ఒక గ్రూప్ గేమ్ ఆడతానే నేను ఇండివిజువల్ ప్లేయర్ అన్నట్టు ప్రూవ్ చేసుకుంటావు, విచ్ ఇస్ వెరీ రాంగ్ అని చెప్తుంది. అది ఎక్సలెంట్. ఆమె తిప్పి 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 ఏదో తిప్పడానికి ట్రై చేసింది. సో సోనియా అంతకంటే తిప్పిదిగా ఎక్కువ స్మాష్. బట్ నిఖిల్ విషయంలో మాత్రం గోబ గుయ్యి అనిపించింది. మామూలు పాయింట్స్ కావబ్బా నిఖిల్ విషయంలో. అస్సలు ఓవర్ అనిపిస్తుంది కానీ చెప్పాలా వద్దులే. ఏమో నా రివ్యూ పాయింట్స్ ఆ పాయింట్స్ సేమ్ అనిపించింది నాకైతే. అబ్బా, ప్రేరణ మీద చెప్పిన పాయింట్స్ కూడా ఒక వీడియో చూడాల్సింది కదా అన్నట్టు అనిపించింది కదా ఓవర్. అందుకని కొన్ని మనసులో ఉన్న చెప్పలేకపోతే ఓకే వాట్ ఎవర్. సో ఇక్కడ నిఖిల్ విషయంలో అది ఫీల్ అయినప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? ఇప్పుడు యష్మి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి నువ్వు అనుకుంటున్నావు. సో ఇక్కడ ఆ పాయింట్ ఎంత దరిద్రంగా వెళ్ళిపోయిందంటే, ఇప్పుడు నిజంగా కానీ మనం అనుకున్నదే. ఇప్పుడు ఆ అమ్మాయిని బదనాం చేసినట్టు కదా. ఇక్కడ ఏం చెప్పాడు రోహిణితో, నేను నామినేషన్ పాయింట్స్ అన్ని తర్వాత మాట్లాడుకున్నాం. మెయిన్ ఇక్కడ రోహిణితో ఏం చెప్పాడంటే, యష్మికి నా మీద ఉంది కానీ నేను నో చెప్పాను, గేమ్ డిస్టర్బ్ అయింది అన్నట్టు కటింగ్ ఇచ్చాడంటే. ఈ రోజు అందరికీ తెలుసు, అసలు డ్రమ్స్ పగిలిపోయింది అని సీరియల్ యాక్షన్ లాగా. సో మళ్ళా అది రోహిణిని మెచ్చుకోవాలి, స్టాండ్ తీసుకుంటుంది రోహిణి. నిజంగా రోహిణిలో నచ్చే విషయం ఏంటంటే, ఒక కన్వర్జేషన్ విన్నా, ఒక కన్వర్జేషన్ ఆమె చెవున పడ్డా, ఒక కన్వర్జేషన్ ఆమె పార్టిసిపేట్ చేసినా దాన్ని మసిపూసి మారేడికాయ చేయదు. టక్కన పాయింట్ పెట్టింది. సో అలా చెప్పింది. అరే నువ్వు చెప్పావు కదా అంటే, అప్పుడు యష్మి వచ్చేయమంటది, నాకు డ్రీమ్ వచ్చిందని చెప్పాను, అంతేగాని నువ్వంటే నాకు పని చచ్చేంత ఇష్టము, మన ఇద్దరము ఇట్లా చెప్పలేదు అంటది. ఏంటి ఆమె యాక్షన్స్ నాకు అలా అనిపించాయి, నా షర్ట్ వేసుకోవటము ఇట్లా. నీ యాక్షన్స్ కూడా ఆమెకు అనిపించవచ్చు కదా స్వామి. ఎగ్జాక్ట్లీ. సో ఆమెదే అనేది, నేనేదో పడిపడి చచ్చేటట్టు నీ కోసము, నేనేదో పడిపడిపోయేటట్టు నువ్వు అక్కడ పోర్ట్రే చేశావు, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ కదా నాకు. అదే సోనియా చెప్పింది, నువ్వు ఎమోషన్స్తో ఆడుకుంటావు, చెప్పిన పాయింట్ కరెక్ట్గా చెప్పలేవు అని. గౌతమ్ పాయింట్స్ కూడా వస్తాయి. పనిగా ఇంకోటి ఏం బద్దలు కొట్టిందంటే, సోనియా వెళ్తా మీ మదర్ వచ్చి నువ్వు గౌతమ్తో నామినేషన్స్ అప్పుడు డిపెండ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అని చెప్పావు అంటే, ఇంకా గౌతమ్ అందుకుంటాడు ఆ పాయింట్. ఓహో, నువ్వు నాతో 2 రోజుల నుంచి స్వీట్గా ఉంటున్నావు, అదే రీజను, వద్దురా అంత స్వీట్ మంచిది కాదు, ఏదన్నా డైరీగా చెప్పే మధ్య అన్నట్టు చెబుతాడు. అది కాదురా అన్నట్టు అంటాడు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ లో రోహిణి అండ్ టేస్టీ తేజ మీటింగ్ పెట్టి అడిగిద్ది, ఎవరు యష్మి, రోహిణికి చెప్పింది నాకు చెప్పొచ్చు కదా, రోహిణికి చెప్పామంటే అది నాకు చెప్పొచ్చు కదా అంటే, ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. వెంటనే టేస్టీ తేజని కూడా అడుగుతాడు. అవును, మాకైతే ఒకటే అర్థమైంది యష్మి, నేను వచ్చి ఏం చెప్పా అంటే, నీకైతే ఆయన మీద ఫీలింగ్స్ ఉన్నాయి, బట్ ఆయనకి మాత్రం ఆయనకి నీ మీద లేవు, కానీ ఇది చెప్తే నీ గేమ్ ఎక్కడ పాడైద్దు అని చెప్పి కొంచెం దయాహృదయంతో చేశాడంట అంటాడు. ఇది ఎంత ఫాల్స్ అండి. ఎగ్జాక్ట్లీ యష్మి అదే అడిగేది. యష్మికి ఉండొచ్చు. సో ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేస్తున్న తీరు నాకు తట్టుకోలేకపోతుంది. నేనంటే ఏదో ఇష్టము, ఇంకా నువ్వంటే అందరు అమ్మాయిలు పడుతున్నట్టు, ఇంక నీకు ఇష్టం లేనట్టు అట్లా. సో ఎన్నిసార్లు అది గట్టిగా నాతో ఎప్పుడు చెప్పావు, ఇప్పుడు రోహిణితో చెప్పినట్టు నాకు ఎప్పుడు చెప్పావు అంటారు. సో దాంట్లో మధ్యలో పృథ్వీని తీసుకొస్తారు, అందరం తీసుకొస్తారు. ఇక్కడ పాయింట్ లేదు. ఇంకా నిఖిల్ లాగైపోయాడు. సోనియా ఈ పాయింట్లో బాగా ఇరికిచ్చాక లంచ్ తర్వాత
అది అక్కడ ఇప్పుడు నామినేషన్ అయిపోయింది కదా, ఒక పాయింట్ ఉంది. ఆ బ్రేక్ లో గౌతమ్ పక్కనే కూర్చొని ఇష్మి ఏమంటదంటే, లంచ్ చేస్తా, నీతో కొన్ని పాయింట్స్ ఉన్నాయిరా మాట్లాడాల్సి, నైట్ గుర్తు చేయండి. అంటే నాకు నీ దగ్గర క్లియర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏమీ లేవు అన్నాడు. లేదు లేదురా కొన్ని ఉన్నాయి మాట్లాడాలంటుంది ఇష్మి. ఆయన పేరుతో పెట్టుకుంటే అస్సామని చెప్పి గౌతమ్కి అర్థమైపోయింది. వాళ్ళ బ్రదర్ చెప్పాడు కదా, ఇప్పుడు చూడు వీళ్ళకి రాగానే టక్కన అసలు చూడు ఎంత ఎటువంటి ఇంకా చాలా చాలా పాయింట్స్ ఇచ్చింది ఆమె అయితే. అసలు రెడ్ టీమ్ లో నువ్వు ఒక టీం అయ్యిండి గౌతమ్ని ఎందుకు ఇది చేసావని ప్రేరణ అడిగిద్ది. సో ఆయన మీకు సపోర్ట్ గా వస్తే, టీమ్ స్పిరిట్ గా వస్తే మీరెందుకు ఆయన్ని ఇది చేశారు? ట్రూ కదా, ఆమె ఏదేదో చెబుతుంది గౌతమ్ సరిగా లేదు అది ఇదని. ఇక్కడ కూడా వీళ్ళు గ్రూప్ గేమ్ నిఖిల్కి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. సో ఏం లేదు, మీరంతా గ్రూప్ గా ఆడుతున్నారని సోనియా ప్రొజెక్ట్ చేసి వెళ్ళిపోయిందబ్బా. ఓకేనా? సో సేమ్ నేను సైలెంట్ గా ఉంటున్నా నేచర్ అంటాడు ఒక డిస్కషన్ లో. నువ్వు సైలెంట్ గా ఉంటూ నేచర్ అయ్యి నువ్వు మాట్లాడలేకపోతే అదే సైలెన్స్ నువ్వు గౌతమ్ విషయంలో ఎందుకు చేయవు, టేస్ట్ తీసే విషయంలో ఎందుకు చేయవు అంటాడు. సో టేస్ట్ తీసే విషయంలో భలే పాయింట్ పెట్టింది. ఇంకా ఇది బొమ్మ తిరిగే పాయింట్ సోనియా. నిఖిల్ నామినేషన్ చేసిన మోస్ట్ ఆఫ్ ది పాయింట్ చాలా లాజికల్గా ఉన్నాయి. సో ఏం పెట్టింది, ఇప్పుడు టేస్టీ తేజ ఎగ్గేసాడు, దాని తర్వాత యష్మి ఎగ్గేసింది. యష్మి ఎగ్గేస్తే ఏంది నాకు తెలుసు, ఫస్ట్ వాడు వేసాక వెయిట్ చేసి నేను వేద్దామని అనింది. అంటే ఏంటి అంటే అది తప్పు రూల్ అని తెలిసినప్పుడు తప్పు చేద్దామనే ఇంటెన్షన్ ఆమెది అయినప్పుడు నువ్వు చెప్పాలి కదా. అది చెప్పాను అది ఇది అంటాడు, ఏదో నసుగుతా. అసలు ఆ రోజు ఏమంటాడు, అసలు నాకు ఆమె వేసింది తెలియదు అంటాడు ఫస్ట్. తర్వాత ఏమంటాడు, తర్వాత తెలిసింది అంటాడు, 2 రోజుల తర్వాత తెలిసిందా అంటాడు గౌతమ్ కూడా. తెలిసినప్పుడు తప్పు అంటే ఏమరా నీ తప్పు అనిపించింది నాకు, ఆమె అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు లేదు అంటాడు. ఇది కన్వే చేస్తుంది, అరే ఎన్నున్నా నువ్వు నీ స్టాండ్ తీసుకోవడం వెలగ తీసుకుంటున్నావు, ఒక గ్రూప్ గా ఆడుతున్నావు అని. గనా ఇది జరిగింది. అంటే నేను చాలా సింపుల్ గా చెప్పా, అసలు అబ్బో బేబత్సం లేను ఆయన. కాకపోతే ఓవరాల్ గా ప్రేరణ దాంట్లో కొన్ని లాజికల్ సెన్స్ మిస్ అయింది. ఆమె చెప్పాలనుకున్న పాయింట్ కరెక్టే, ఏమో తెలుసుగా లాజికల్ సెన్స్ మిస్ అయితే ఎలా ఆడుకోవాలో ప్రేరణకు తెలుసు. ఆ పాయింట్లన్నీ కరెక్ట్ చేస్తా అది ఇది ఏమో పాయింట్లు పెట్టిందంతే. అక్కడ కోర్ పాయింట్ జనాలకు తెలుసు, ప్రేరణ కిచెన్ లో ఇబ్బంది పెడుతుంది అందరిని అనేది కోర్ పాయింట్. సో ఇప్పుడు అక్కడ సోనియాకి చెప్పడం రాకపోవచ్చేమో కానీ అన్ని చూడలేక ఆమె గేమ్ లో ఉంటే మనకంటే ఎక్కువ మాట్లాడింది. ఆమె చెప్పడం రాలేకపోవచ్చేమో కానీ ఎక్కువ చూడక, అందుకే ఆమె వచ్చిన ప్రతిసారి జడ్జిమెంట్ అడుగుతుంది, మీకు ఇలా అనిపించిందా మీకు ఇలా అనిపించిందని. ఆమెకు సపోర్ట్ కూడా రారు. ఆమె తర్వాత ఫీల్ అయింది, యష్మి ఒక దాంట్లో ఇట్లా రూడ్ గా బిహేవ్ చేసిందంటే సంథింగ్ అట్లా 2-3 విషయాలు అయినప్పుడు సోనియా చెప్పిన దానికి ఓకే అంట. ఓకే అన్నాక అంటే ఏ విషయం అంటే, మేమున్నప్పుడు కూడా మేమే చేసుకునే వాళ్ళము వంట, నువ్వు వేరేగా చేసుకునేదానివి, ఎప్పుడు కూడా తట్టుకోలేకపోయేదానివి, నువ్వు చిన్న టీ పెట్టుకుంటుంటేనే మా టైం అయింది రారా అని ఇరిటేట్ చేసేదానివి. ఇవన్నీ చెప్పినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మేమే వంట చేసుకునే వాళ్ళం కదా అని సోనియా అన్నప్పుడు ఎస్ అంటుంది యష్మి, ఏమేమో నో అంటుంది. సో ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం వైపు తప్పు చెప్పిందని చెప్పి అలిగిద్దేమా, అరే అది కాదురా ఇది కాదురా అని యష్మి ముద్దగిస్తుంటది. ఇదే గేమ్లో గౌతమ్కి ఒక పాయింట్ అవసరమైనప్పుడు నిఖిల్ నామినేషన్లో మీరు ఉన్నారు కదా మీకు తెలుసు కదా అంటే, జస్ట్ ఆ ముందు రోజు కొన్ని గంటల ముందు జరిగింది, రావు గారు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి అనింది. అంటే వేరే వాళ్ళ దాంట్లో నువ్వు ఎంత దారుణంగా ఉంటావు. ఒక డెసిషన్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎందుకని గౌతమ్ దగ్గర ఆ పాయింట్ పెట్టాల్సి వస్తే నువ్వు కరెక్ట్గా చెప్పాల్సి వస్తుంది, గౌతమ్ ఫేవర్ అయింది. అటువంటి దాస్తుంది కదేమా. అసలు ఏమని ముప్పతిప్పులు పెట్టాలంటే 300 పాయింట్లు ఉన్నాయి, రోజుకి 20 దొరుకుతాయేమా. అర్ధరాత్రి ముచ్చటగా చూస్తే రోజుకి 20, ప్రతిరోజు ఇంకా అసలు రాత్రిగా చూసిపోయింటే ఇంకా బాగుండేది. నువ్వు అవినాష్ ఫ్రెండ్ టాప్ 5 అన్నావు, వెనక అవినాష్ గురించే మాట్లాడుతున్నావు అంటే ఆయన కూడా బెత్తరపోయాడు కాసేపు. సో ఇట్లా జరిగినాయి. నెక్స్ట్ బేబక్ వచ్చింది, బేబక్ వచ్చి పృథ్వీ నామినేషన్ వేసింది. నేను అంటే పృథ్వీ ఏమంటే ఓహో నువ్వు ఇంకా ఏడుస్తా ఉన్నావా, నేను నామినేషన్ వేసి వెళ్ళిపోయావని అది ఇది అంటుంటే ఇక్కడ ఒక్కరితో చెప్పి అన్నట్టు అంటుంటది. తర్వాత శేఖర్ భాష రాగానే ప్రేరణ వచ్చి నీట్గా మంచి గ్రాండ్ వెల్కమ్ చెప్పి కొంచెం ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉంటుంది. తర్వాత తమ్ముడే ప్యాకెట్ అని స్టార్ట్ చేస్తాడు. ఆమె అనుకుంది ఓహో ఇప్పుడు ఆమె అయిపోయింది కదా, ఏం చేతులన్నా బతికిపోదాం అన్నట్టు. అబ్బే వదల్లా వేసేసాడు, భలే పాయింట్లు అడిగాడు. సో ప్రేరణ ఏమడుగుతా అంటే, నీకు అదే పాయింట్లో వాళ్ళు లాగారు, నిఖిల్ అనేవాళ్ళు లాగాడు. అసలు ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారంటే వీళ్ళు. అసలు ఆ ఫుటేజ్ మొత్తం చూపించాలబ్బా నాకు సార్. ఆ రోజు ఏంటి తెలుసా, వాళ్ళ మీద కోపం, గౌతమ్ మీద కోపం, మా మీద చూపించావు, మా మీద ప్రయోగించావు, మమ్మల్ని లాగావు అని చాలాసార్లు అంటారు. తర్వాత ఏమంటారంటే అసలు నిఖిల్ది తప్పే లేదు,
అసలు అది చాలా నార్మల్గా జరిగింది, గౌతమ్ తప్పు అంటారు. సో ఇటువంటివన్నీ ఒక టీం మెంబర్ ఉన్న గౌతమ్ని ఎలా నామినేట్ చేస్తావు, దాంట్లో నిన్ను లాగిన నిఖిల్ని ఎలా నామినేట్ చేయకుండా ఉంటావు, ఇది జనాల క్వశ్చన్ అంటాడు. క్లాప్స్ ఆశాజీ అని అనిపించింది. ఆ తర్వాత వీళ్ళు అంటారు కదా, వచ్చినప్పటి నుంచి అంటారు, ఏది క్రీస్తు పూర్వం 1875 నుంచి అంటుంటారు, నేను ప్రేరణ అసలు ఫ్రెండ్సే కాదు, నాకు నామినేషన్ చాలాసార్లు చేయాలనుకున్నామని. ఎక్కడ చేయలేదు నువ్వు? ఇంతవరకు నీకు అవకాశం రాలేదా? ప్రేరణను ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదు అంటాడు. నో ఆన్సర్. అంటే ఒక్క తప్పు కూడా కనపడలేదా? ఇటువంటి బోల్డ్ అండి. ఈవెన్ సోనియా కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ అనే ఒక వర్డ్ వచ్చినప్పుడు అక్క అక్క అనే విషయం అంటే భలే అంటుంది సోనియా. అరే అది ఒక వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం, హౌస్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే విషయం కాదు అది. నీకు సంబంధం లేకపోయినా నువ్వు వెళ్ళి నువ్వు వేసావు అంటే ఏంది, ఎస్మీకి స్టాండ్ తీసుకొని నువ్వు నామినేషన్ వేసావు, అది గ్రూపేగా. సో ఈ 70 రోజుల దీంట్లో నీకెప్పుడు ప్రేరణది డిస్రెస్పెక్ట్ అనిపించలేదా, ఎస్మీది డిస్రెస్పెక్ట్ అనిపించలేదా అంటే ఈ వారం ప్రేరణ వేద్దాం అనుకున్నాను అంటాడు. ఏం చూడు, ఆ మాట చెప్పగా ఈ వారం ఆయన ఛాయిస్ ఆమెనంట. అసలు మస్తు వెళ్తుంది. సో శేఖర్ భాష దానికోసం వెయిటింగ్, ఈ గ్యాప్లో వచ్చి చెప్పడానికి అనమాట. సో సూపర్ అనిపించింది. ఓకే, ఓవరాల్గా ఫస్ట్ ప్రేరణ దాంట్లో చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్. ఇక్కడ నేనేం ప్రేరణది తప్పే లేదని చెప్పను. సోనియా గారు కొన్ని మిస్ అయ్యారు లాజికల్గా పాయింట్స్ అంతే. కాకపోతే ఆమె చెప్పాలనుకున్న పాయింట్ సూపర్ అంతే. ఓవరాల్గా సమప్ చేసినవే చాలా బాగా నచ్చింది. ఇండివిజువల్ కాంటెక్స్ట్లో పాయింట్స్ పెట్టడం ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు సపోజ్ కొన్ని ఉన్నాయి, మీరందరూ గ్రూప్ గేమ్ గురించి మాట్లాడుకుంటారు కదా, మన ఓజీ టీమే గెలవాలి అన్నది. ఆ టాస్క్ ఉంటుంది కదా, కిల్లర్ టాస్క్ తర్వాత మాట్లాడుకుంది వీళ్ళు, కిల్లర్ టాస్క్ ముందు మాట్లాడుకున్నారంటది. అయితే ఇక్కడ సోనియా తెలివిగా ఇంకోటి అంటది, ఇది ఒక ఇన్స్టెన్స్లో కాదు, ఇట్లా మన టీమే గెలవాలని చాలాసార్లు అనుకున్నారు కదా. అంటే ఇప్పుడు ఏం తెలివైంది ప్రేరణ ఈ ఒక్క పాయింటే పెట్టుకుంటుంది. కిల్లర్ టాస్క్ తర్వాత మేమనుకుంది, కిల్లర్ టాస్క్ తర్వాత మనకుంది బలంగా. అప్పుడు అంటది, అమ్మా నువ్వు ఏ పాయింట్ జనాల్లోకి పోర్ట్రేట్ చేయాలనుకున్నావు నాకు తెలుసు అని చెప్పి ఓవరాల్గా చెప్పిద్దామె. ఓవరాల్గా చెప్పిన ప్రజలు అందరినీ చేతులు ఎత్తమంటది. అందరూ ఎత్తుతారు, ఒక నబీల్ తప్పితే. ఒక నబీల్కి అర్థం కాలేదేమో అన్నట్టు అంటారు. నబీలు ఏమవుతుందిరా అన్నట్టు అనుకుంటాడు. సో మొత్తానికి చాలా చాలా బాగా వెళ్తుంది. సో మంచి రసవత్తరంగా వెళ్ళిపోతున్నాయి. దుమ్ము లేపాడబ్బా, అసలు మామూలుగా లేదు స్వామి. ఏది ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది బిగ్ బాస్ ఏది నీటి మీద. దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.